17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గతంతో పోలిస్తే పోలింగ్ శాతం భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. చాలా పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 దాటినా ఓటర్లు బారులు తీరారు. రేపు ఉదయం కల్లా ఫైనల్ ఓటింగ్ శాతం వచ్చే అవకాశం ఉందని సీఈఓ ప్రకటించారు. గ్రామాల్లో ఓటర్ల చైతన్యం కనిపిస్తే నగరంలో మాత్రం ఓటేసేందుకు వెనకడుగు వేశారు. పోలింగ్ ముగియడంతో స్ట్రాంగ్ రూమ్స్ కు ఈవీఎంస్ ను తరలించారు అధికారులు. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 5 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించిన ఎన్నికల సిబ్బంది 7 గంటల నుంచి పోలింగ్ మొదలుపెట్టారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చి ఓటు వేశారు జనం. మధ్యాహ్నం ఎండలకు కొంత పోలింగ్ శాతం తగ్గినా సాయంత్రం తిరిగి పుంజుకుంది. ఓవరాల్ గా గతం కంటే ఈసారి పోలింగ్ ఎక్కువ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. టోటలీ లా అండ్ ఆర్డర్ సైడ్ నుంచి కూడా మాకు ఏం ప్రాబ్లం రాలేదు. వీ హ్యాడ్ సమ్ 115 పోలింగ్ స్టేషన్స్ వేర్ డ్యూరింగ్ ద ఎంటైర్ డే మధ్యలో ఎప్పుడైనా ఈవీఎంలో ప్రాబ్లం వస్తే వీ హ్యాడ్ టు చేంజ్. ఈరోజు 38 ఎఫ్ఐఆర్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సో ఈవీఎం అంతా తీసుకున్న తర్వాత అక్కడే కౌంటింగ్ సెంటర్ ఉంటే, అక్కడే స్ట్రాంగ్ రూమ్ ఉంటే అక్కడే ఉండిపోతుంది ఈవీఎంస్. మన ఫైనల్ పోల్ పర్సంటేజ్, సో ఫైనల్ నంబర్ రేపు టాబులేషన్ చేసిన తర్వాతే వస్తుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లు, పెద్దపల్లి లోక్సభ పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. వరంగల్ పార్లమెంటు పరిధిలోని భూపాలపల్లి, మహబూబాబాద్ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలంలో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని కొత్తగూడెం, అశ్వరావుపేటలో పోలింగ్ 4 గంటలకే ముగిసింది. గ్రామాల్లో ఓటర్లలో చైతన్యం కనిపించింది. 7 గంటలకే పోలింగ్ కేంద్రాల ముందు క్యూ కట్టిన జనం పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిటీలో మాత్రం జనం ఓటు వేయడానికి ముందుకు రాలేదు. అత్యల్పంగా సిటీలో పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఎండల కారణంగా మధ్యాహ్నం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ మందకొడిగా కొనసాగినా సాయంత్రం పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకొచ్చారు ఓటర్లు. ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు సీఈఓ వికాస్ రాజ్. రాష్ట్ర వ్యాప్తంగా 115 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయని వెంటనే సరిచేశామని అన్నారు. ఇప్పటివరకు 330 కోట్ల నగదు సీజ్ చేశామన్నారు. సివిజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై చర్యలు ఉంటాయన్నారు. పూర్తి పోలింగ్ శాతం రేపు ఉదయం కల్లా వస్తుందన్నారు వికాస్ రాజ్. రేపు పోలింగ్ పై స్క్రూటినీ ఉంటుందని, రీపోలింగ్ పై రేపు తెలుస్తుందని అన్నారు. 44 స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలను తరలిస్తామన్నారు. ఓవరాల్ గా ఎన్ఫోర్స్మెంట్ సిచ్యువేషన్ చూస్తే ఈ రోజుకి 330 crores టోటల్ సీజర్ అయింది. స్టార్టింగ్ ఫ్రమ్ 1st March నేషనల్ గ్రీవాన్స్ పోర్టల్ అంటే ఈసీఐ వాళ్ళ పోర్టల్ ద్వారా ఈరోజు 415 కంప్లైంట్స్ వచ్చాయి. సి విజిల్ ద్వారా 225 ఈరోజు కంప్లైంట్స్ వచ్చినాయి. దాని మీద యాక్షన్ తీసుకోవడం. ఈరోజు 38 ఎఫ్ఐఆర్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలపై మినిట్ టు మినిట్ పర్యవేక్షించారు డీజీపీ రవిగుప్తా. డీజీపీ కార్యాలయంలోనే మానిటరింగ్ చేశారు. ఎప్పటికప్పుడు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించామన్నారు డీజీపీ. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రత ఉంటుందని చెప్పారు. After the completion of polling, EVMs will be brought to the strong rooms, and any strong rooms, any counting centers keep central paramilitary forces guard చేస్తారు. So at least one platoon each of paramilitary forces will be kept at each counting center till the time counting is over. We are getting video feeds for the whole state. We can see all the districts, all the important places, and we are monitoring it 24/7. జనగామ జిల్లా గానుగ పహాడ్లో ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ కు ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను కొట్టారు పోలీసులు. పోలీసుల ఓవర్ యాక్షన్ ను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు ఓటర్లు. ఓటేసేందుకు వెళ్లిన తమపై దాడి చేశారని మండిపడ్డారు. మలక్పేటలో హిందువుల ఓట్లను అకారణంగా తొలగించారని ఫైర్ అయ్యారు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత. బతికున్న వ్యక్తుల్ని చనిపోయారని ఓటు తీసేయటం దుర్మార్గమని చెప్పారు. హిందూ ఓటర్లను బెదిరించి బయటకు పంపించేస్తున్నారని ఆరోపించారు. అయితే మాధవీలత కోడ్ ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. మలక్పేట పీఎస్లో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
గ్రేటర్ హైదరాబాద్ లో ఈసారి 40% పోలింగ్ దాటలేదు. ఎప్పట్లాగే ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు సిటీ జనం. ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు వర్కౌట్ అయినట్లు కనిపించలేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్ సిటీలో ఓటింగ్ శాతంపై ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎంపీ స్థానాలకు ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. పల్లెల్లో జనాలు క్యూలు కట్టి ఓట్లేశారు. గ్రేటర్ పరిధిలో ఎప్పటిలాగే ఓటర్లు గడప దాటలేదు. 2019లో గ్రేటర్లో 44.84% పోలింగ్ నమోదైంది. ఈసారి 39.17% పోలింగ్ రికార్డైంది. పూర్తి లెక్కల తర్వాత మరింత పెరిగే అవకాశం ఉంది. గతేడాది పోలింగ్ శాతాన్ని దాటకపోవచ్చన్న అంచనాలున్నాయి. అయితే మల్కాజ్గిరి, చేవెళ్లలో పరిస్థితి కాస్త నయంగా ఉన్నా ఇక్కడ కూడా 50% పోలింగ్ దాటే ఛాన్స్ కనిపించడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ లో పోలింగ్ పై ఈసారి స్పెషల్ ఫోకస్ పెట్టారు ఎన్నికల అధికారులు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. ఐటీ ఉద్యోగులకు ప్రత్యేక డ్రైవ్లు చేపట్టారు. సిటీలోని ఎంఎన్సీ కంపెనీల్లో వివిధ పార్టీలకు చెందిన నేతలు, ఎన్జీఓలు ప్రత్యేక అవేర్నెస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. పోలింగ్ డే హాలిడేగా చూడొద్దని నేతలు సిటీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అయినా నగర ఓటర్లు ఓటుపై ఆసక్తి చూపించలేదు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రాలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండడంతో చాలా మంది సిటీలోని జనం అక్కడ ఓట్లేసేందుకు వెళ్లారు. నగరంలోని వివిధ జిల్లాలకు చెందిన వాళ్లు సొంత గ్రామాల్లో ఓటు వేసేందుకు వెళ్లడంతో తక్కువగా పోలింగ్ నమోదైనట్లు అంచనా వేస్తున్నారు. ఇక సిటీలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగిసే సమయంలో పాత బస్తీలో ఉద్రిక్తత ఏర్పడింది. ఎంపీ అభ్యర్థులు అసదుద్దీన్ ఓవైసీ, మాధవీలత పోలింగ్ కేంద్రాల పరిశీలనకు ఒకే రూట్లో రావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మాధవీలతను పాత బస్తీ వాసులు కొందరు అడ్డుకున్నారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల తీరుపై మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి యువకులను పంపించి వేశారు. మొత్తంగా గ్రేటర్లో పోలింగ్ ప్రశాంతంగానే జరిగినా ఓట్లేసే విషయంలో హైదరాబాదీలు ఆసక్తి చూపకపోవడం, పోలింగ్ శాతం తగ్గడంతో అవి ఎటువైపు ఎక్కువగా పడ్డాయనే విషయంపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయమే పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వీఐపీలు కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకమన్నారు. కొడంగల్లో రేవంత్ ఓటేస్తే చింతమడకలో కేసీఆర్, నందినగర్లో కేటీఆర్ ఓటేశారు. ఆయా నియోజకవర్గాల్లోని సొంతూళ్లలో మంత్రులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్ లో రాజకీయ నేతలు, వివిధ రంగాల ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు సీఎం రేవంత్. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. భార్య గీత, కూతురు నైమిసాతో కలిసి క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు సీఎం. ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధమని, ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలని సూచించారు రేవంత్. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి వచ్చిన కేసీఆర్ ఓటేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నేతలతో మాట్లాడారు. హైదరాబాద్ బర్కత్పుర పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. భార్యతో కలిసి పోలింగ్ స్టేషన్ కి వచ్చిన కిషన్ రెడ్డి ఓటు వేశారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. చేవెళ్ల నియోజకవర్గంలోని వికారాబాద్ జిల్లా మర్పల్లి గ్రామంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటు వేశారు స్పీకర్. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైందన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఓటు దేశ పౌరులకి రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. ములుగు జిల్లా జగన్నపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు మంత్రి సీతక్క. సూర్యాపేట జిల్లా కోదాడలో ఓటేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి. ఓటు వేయటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పబ్లిక్ స్కూల్లో ఓటు వేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఓటు వేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇవి దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కార్మెల్ హై స్కూల్లో ఎమ్మెల్యే వివేక్ ఓటేశారు. జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో గడ్డం వంశీ ఓటు వేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం ఈ ఎన్నికలు కీలకమన్నారు నేతలు. హైదరాబాద్ తార్నాకలో ఓటు వేశారు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్వి రమణ. జూబ్లీహిల్స్ లోని సెంట్రల్ నర్సరీ స్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు డీజీపీ రవిగుప్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది బీజేపీ. కొడంగల్లో ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొంది. వివిధ టీవీ ఛానల్స్ లో ప్రసారమైన వీడియోలను ఈసీకి అందజేసింది. బీజేపీ ఫిర్యాదుపై స్పందించారు సీఈఓ వికాస్ రాజ్. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.